ఏం మాట్లాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేనేం అడగొద్దని డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! ఓకే. సో, యెస్, రామాంజనేయులు సార్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరికీ అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి నా ధన్యవాదాలు. అలాగే స్టేజ్ అలంకరించిన మా హీరో విజయ్ ఆంటోనీ గారికి, బాసశ్రీ గారికి, డైరెక్టర్ లియో గారికి, ఆల్ అజయ్కి, ద బ్రిగేడ్ గారికి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దక్షిణ్ గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా విజయ్ ఆంటోనీ గారి గురించి చెప్పాలంటే, విజయ్ ఆంటోనీ గారు నాకు 15 ఇయర్స్గా ఫ్రెండ్స్ని చెన్నైలో. ఫస్ట్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడు. ఒక కామన్ ఫ్రెండ్ ఆఫీస్లో ఇట్లాగే ఒక సినిమా ఆఫీస్లో కలుసుకున్నప్పుడు, సార్ నేను హీరోగా చేయబోతున్నాను అన్నాడు. హీరోగా నన్ను ఒక్కసారిగా షాక్ అయ్యాము మేము అందరం. మీకెందుకు సార్ హీరోగా, ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మూవీస్ వస్తున్నాయి, సక్సెస్ఫుల్ మూవీస్ చాలా చేస్తూ ఉన్నారు, సడన్గా వెళ్ళి హీరోగా అని చెప్పి మీ టైం అంతా ఎట్లాగే అయిపోద్దంటే, లేదు సార్ స్టోరీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అది ఇది అన్నారు. సరే అన్నీ ఆయన కాన్ఫిడెన్స్ అది చూసి ఆన్ ది టేబుల్లో, సరే సార్, హలో, సరే సార్ తెలుగు మూవీ వచ్చేసి ఇద్దరం కలిసి చేద్దాం తెలుగు తమిళని ఫస్ట్ మూవీ ఆయనతో నేనే తెలుగు తమిళ్ చేసాం. అదే తెలుగులో నకిలీ మూవీ 2013లో రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తాను కదా. ఎంత హంబుల్ అంటే ఒక్క రోజు కూడా అసలు ఒక్క మాట కూడా మాట్లాడే ప్రతి మాట చాలా రెస్పెక్టబుల్గాను, చాలా చాలా అంటే ఇంకా అసలు అంత మంచి మనిషిని నేను తమిళ సినీ ఫీల్డ్లో చాలామంది అందరు హీరోలతో నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి చాలామందితోటి. కానీ విజయ్ ఆంటోనీ గారు ఇంకా లైఫ్లో చాలా పెద్ద స్టార్ అయ్యి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే విజయ్ ఆంటీ గారితో శర్వంతరామ్ క్రియేషన్స్ రామాంజనేయులు నేను, ఆయన విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్లో ఇప్పుడు 2 మూవీస్, ఇది మార్గను, నెక్స్ట్ సత్యదేవన్, తెలుగులో భద్రకాళి అని, అది చాలా పెద్ద మూవీ, అది కూడా ఒక 3 మంత్స్లో 2.5 మంత్స్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ 2 మూవీలు తొందరలో రిలీజ్ అవుతాయి. అలాగే విజయ్ ఆంటోనీ గారిని మనం తప్పనిసరిగా, ఇక్కడున్న నేను తెలుగు అండి, చెన్నై సెటిల్డ్, ఎక్కడైనా ఆంధ్ర వచ్చినప్పుడు విజయ్ ఆంటోనీ గారు అంటే చాలు ఎవరికైనా ఒక మంచి ఒపీనియన్, ఓకే విజయ్ ఆంటోనీ గారి మూవీయా, అబ్బాయి చాలా బాగుంటాడు, మన పక్కింటి అబ్బాయిలాగా ఉంటాడు, చాలా బాగా నటిస్తాడు, అది ఇది అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఎంతోమంది సినిమా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం, సొంత పిల్లలను లేకపోతే సొంత బ్రదర్స్నే ఇది చేయరు. ఇప్పుడు వాళ్ళ మేనల్లుడు తన గురించి ఎంత గొప్పగానో నెక్స్ట్ చాలా మూవీస్ తనకి ప్లాన్ చేసుకొని ఉన్నాడు. భిక్షగాడు డైరెక్టర్ తోటి నిన్ననే ఒక మూవీ అనౌన్స్ చేసినట్టున్నారు, శశితోటి నెక్స్ట్ మూవీ హీరోగా అజయ్. సో అలాగా విజయ్ ఆంటోనీ ఒక మంచి మనసుకి అదొక ఉదాహరణ. వాళ్ళ మేనల్ని కూడా ఒక పెద్ద స్టార్ని చేయాలి, ఒకే కాంపౌండ్లో ఇద్దరు హీరోలు ఉండాలి, హెల్పింగ్గా ఉంటుంది అని అలా వస్తుంటే కూడా ఫ్లైట్లో చాలాసేపు డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అలాగా అందరికీ అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తుల్ని మనం ఎప్పుడు లైఫ్లో సపోర్ట్ చేస్తే చాలామందికి లైఫ్ ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి ఎస్ అన్నాడు అని అంటే అది ఎంత పెద్ద కష్టమైన విషయమైనా కాక, ఎవరన్నా వచ్చి హెల్ప్ అడిగారు అని అంటే నేను చేస్తాను అన్నాడంటే 100% చేస్తాడు. అతనికి ఎంతైనా లాస్ రాని, అసలు మనీ గురించి ఆలోచించడు. ఎస్, ఓకే, డన్. యాక్టింగ్ అయినా ఎవరైనా ఏదైనా అడగని అలాగా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి హెల్పింగ్గా ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే నేను 15 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆయన్ని. సో అలాగా అలాంటి వ్యక్తికి మీడియా కంపల్సరీగా చూస్తున్నాను, బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. సో ఇలాగే మీడియా ఇలాంటి వ్యక్తులను సపోర్ట్ చేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలాగే అతను కూడా గ్రో అవుతూ ఉన్నాడు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మార్గన్ మూవీ ఈ జూన్ 27th వస్తుంది. ఈ మూవీ నేను మొత్తం చూసాం. ఎంత బాగుంటుందంటే యంగస్టర్స్కి, ఎస్పెషల్లీ 2K కిడ్స్, 2000 తర్వాత బార్న్ అయిన కిడ్స్ అందరికీ ఈ మూవీ చాలా చాలా బాగా నచ్చింది. ఓల్డెన్ పీపుల్కి ఎలాగని పాత మూవీ ఇలా ఉండొచ్చేమో కానీ యంగ్స్టర్స్కి మాత్రం అంత థ్రిల్లింగ్గా సస్పెన్స్గా ఉన్న మూవీ. అలాగే విజయ్ ఆంటోనీ గారు ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక కాన్సెప్ట్, నెక్స్ట్ 8 మూవీస్ కాన్సెప్ట్లో పెట్టుకొని ఉన్నాడు. ప్రతి మూవీ ఒక డిఫరెంట్గా తీసుకొని పెట్టుకొని ఉన్నాడు అనమాట. సో అన్ని మూవీస్ కూడా ప్రతి దాంట్లో ఒక యూనిక్నెస్, ఎవరు ఇంతవరకు ఏ లాంగ్వేజ్లోనూ చూపించని కాన్సెప్ట్ నేను తీసుకురావాలి అని డే అండ్ నైట్ ఆలోచిస్తూనే ఉంటాడు మూవీ గురించి. ఎప్పుడు నిద్రపోతామంటే నిద్రే రాదంటాడు, నైట్ నిద్రేవాడు. 24 hours మూవీ. మ్యూజిక్ గురించి ఆలోచిస్తాడు, ఎడిటింగ్ గురించి ఆలోచిస్తాడు, డైరెక్షన్ గురించి ఆలోచిస్తాడు, అన్నీ తను గ్రిప్లో పెట్టుకొని అందువల్లే సక్సెస్ఫుల్ హీరోగా ఇన్ని సినిమాలు, అలాగే ఆయన ప్రొడక్షన్లో సక్సెస్ఫుల్గా ఇన్ని మూవీస్ తీస్తున్నాడంటే దానికి ముఖ్య కారణం 24 hours మూవీ గురించి ఆలోచిస్తాడు, 24 hours మూవీ కోసమే కష్టపడతాడు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ విజయ్ ఆంటోనీ గారు, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ కొలాబరేషన్ ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు కొనసాగాలి.